ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత స్థానిక ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల అంశంలో వెబ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు సమస్య లేకుండా పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూపెట్టచ్చు. ఆ పంచాయతీలకు సంబంధించి వెబ్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటివరకు ఇక్కడే ఉండిపోయారు. జిల్లా ఎన్నికల అధికారిగా తన ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. అయితే 4 మండలాల్లో మంచిర్యాల జిల్లాలో కొనసాగుతుంది. ఆదిలాబాద్లో 6 మండలాల్లో, ఇటు నిర్మల్లో తాంసీ తలమడుగుతో పాటు పలు మండలాల్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 5 మండలాల్లో కొనసాగుతుంది. దాదాపుగా 1000 మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. మనతో పాటు వెబ్ కెమెరాలు పరిశీలిస్తున్న అధికారి ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. ఏంటి పరిస్థితి, ఎట్లుంది ఎన్నికల ప్రక్రియ, ఎట్లా కొనసాగుతుంది, వెబ్ కెమెరాల ద్వారా ఏం పరిశీలిస్తున్నారు, ఎట్లుంది పరిస్థితి? మంచిర్యాల జిల్లాలో 4 మండలాల్లో 81 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రశాంతంగా జరుగుతుంది. 24 గ్రామ పంచాయతీల్లో వెబ్ కెమెరాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తున్నాం. అట్లే 20 గ్రామ పంచాయతీల్లో మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎప్పటికప్పుడు ఎట్లా పోలింగ్ జరుగుతుందో తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే ప్రశాంతంగానే ఉంది. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. ఏంటి సార్ అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాల ద్వారా పరిస్థితులను పరిశీలిస్తున్నాం. సమస్యాత్మక గ్రామాల్లోనే వెబ్ కెమెరాలు కానీ తర్వాత మైక్రో అబ్జర్వర్ల ద్వారా కానీ పరిశీలించడం జరుగుతుంది. ఎట్లుంది సార్ ఇప్పటిదాకా ఏమైనా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా వచ్చిందా ఏంటి? ఇంకొక 10 మినిట్స్లో ఫస్ట్ 7 to 9 రిపోర్ట్ వస్తుంది. దాదాపు 20 నుంచి 25% అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. దీన్ని మనం మళ్ళీ ఒకసారి చూపెట్టచ్చు. వెబ్ కెమెరాల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి, ఎక్కడ ఇబ్బంది లేకుండా. అయితే సమస్యాత్మక కేంద్రాల్లోనే ప్రధానంగా పూర్తి పరిశీలన కొనసాగుతుందని చెప్తారు. ఇదంతా కూడా ఇవన్నీ కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1, 2, 3, 4, 5తో పాటు మిగతా సమస్యాత్మక కేంద్రాలు పోలింగ్ బూత్ నెంబర్తో పాటు అన్నీ చూపెట్టచ్చు. అయితే ఈ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఏరియా డామినేషన్ జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే పోలీసు అధికారులు కూడా సమీక్షిస్తున్నట్టు మనకు తెలిసింది. దీంతోపాటు జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేక చొరవ తీసుకున్న, అంటే ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడ సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల వల్ల డిస్టర్బ్ జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చూస్తున్నారు. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 1 వరకు జరుగుతుంది. అనంతరం లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. అప్పుడే అభ్యర్థులు డిసైడ్, అనంతరం పాలకవర్గం డిసైడ్ కూడా ఉంటుందని ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.